చాంద్రాయణగుట్టలోని దేవీ దేవాలయంలో ఆశ్రిత ఎన్జిఓ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రోగ్రామ్ మేనేజర్ పండిత్ ప్రమోద్ కుమార్ చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పర్వతాలు మాట్లాడుతూ 2022లో బాల కార్మికుల నిర్మూలన, బాల్య వివాహాల నిర్మూలన ఈ దేవి దేవాలయంలో మొదలు కావడంతో మళ్లీ బతుకమ్మ సంబరాలు ఇక్కడే చేయడం ఆనవాయితీగా పెట్టుకోవడం జరిగిందని అన్నారు. ఈ యొక్క బాల కార్మికుల మరియు బాల్య వివాహాల కోసం అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు తప్పక ఉండాలని బస్తీ తిరిగి ప్రచారం చేయడం వల్ల దేశవ్యాప్తంగా 468 మొదటి స్థానంలో నిలిచి అగ్రగామిగా కొనసాగుతున్న సంస్థగా ఆశ్రితను అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ప్రజ్వల గౌడ్, పద్మ, యశోద, మమత, అనుష, రఘు, దేవరాజ్ మరియు సంస్థ ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నామని తెలిపారు. బతుకమ్మ పండుగ రోజున ఇదొక మేము ఇక్కడే దేవీ దేవాలయంలో మేము గత 5 సంవత్సరాల నుంచి బాలల హక్కుల కోసం పనిచేస్తున్నాం. బాల్య వివాహాలని నిర్మూలించాలి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలి, బాలలపైన జరుగుతున్న హింసని అరికట్టాలని చెప్పేసి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగానే మేము 4 జిల్లాల్లో పనిచేస్తున్నాం. నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, హైదరాబాదు, చిత్రదుర్గాలో పనిచేస్తున్నాం. ఆ క్రమంలోనే దాదాపుగా 938 చైల్డ్ మ్యారేజ్ని ఆపడం జరిగింది. అలాగే మన 2655 బాల కార్మికులని విముక్తి చేసి వాళ్ళపైన న్యాయమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రకంగా బాలల హక్కుల కోసం పనిచేస్తున్నాం. అందులో భాగంగా చంద్రాయణగుట్టలో ఉన్నటువంటి మా ప్రముఖులైనటువంటి మా పండిత్ ప్రమోద్ కుమార్ పండిత్ గారు, అలాగే ప్రజ్వల గౌడ్ గారు, అలాగే మా టీం అందరూ కృషి చేస్తూ ఇవాళ ఈరోజు ఇండియాలోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆశ్రిత దానికి అందరికీ మా మిత్రులు అందరి సహకారంతో మేము సాధించామని చెప్పి ఈ ముఖంగా తెలియజేసుకుంటూ ఈ పవిత్రమైన రోజున ఇంకెన్నో కార్యక్రమాలు ముందు తీసుకెళ్ళాలి. అలాగే ఈ ఇంకా బాల కార్మిక వ్యవస్థని, బాల్య వివాహాలను అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా మనం దేవి దేవాలయం టెంపుల్లో మేము ఈరోజు బతుకమ్మ సంబరాలు అనేది చేయడం జరిగింది. మొదటగా మేము ఆశ్రిత ఎన్జిఓ నుండి ఇక్కడనే మొదటిగా స్టార్ట్ చేశాము. ఏంటంటే చిన్నపిల్లలకి బాల్య వివాహాల నిర్మూలన గురించి ఇక్కడ నుండే స్టార్ట్ చేసాం. మేము అప్పటి నుండి కూడా మేము అంతా సక్సెస్గా ముందుకెళ్ళినాము. బాల్య వివాహాల నిర్మూలన పైన పనులు చేస్తూ ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా మేము ఉన్నాం. కాబట్టి ఈరోజు మళ్ళీ ఇక్కడ టెంపుల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ చంద్రాయణగుట్ట ప్రజలతోటి ఈ ప్రజ్వల మేడము, ఇక్కడ మా పిల్లలు, ఇక్కడ అంతే ఈ చంద్రాయణగుట్ట ఉన్న ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారు. బాల్య వివాహ నిర్మూలన వచ్చి ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ జరిగినా, ఎక్కడైనా చిన్నపిల్లల పనిలో పెట్టుకున్నా కూడా మాకు అందరూ సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మాకు ఇటువంటి సందర్భం వచ్చింది. బతుకమ్మ ఆడపిల్లల పైన ఈ రోజులో జరుగుతున్న చిన్నపిల్లల పెళ్ళిళ్ళపై ఎన్నో ఘర్షణలు జరుగుతున్నాయి. ఎన్నో మేము ఆపడానికి ప్రయత్నం చేస్తూ పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం జరిగింది. బాల్య వివాహాలు కానీ మేము ఎంగేజ్మెంట్ పెట్టుకున్నా కూడా మేము పోయి ఆపగలుగుతున్నాం. ఈరోజు అంతా కూడా మా ఆశ్రిత ఎన్జిఓ డైరెక్టర్ నాగరాజ్ సారు, పర్వతాల సారు, మాధవ్ మేడం, మా టీం అంతా కూడా మేము రంగారెడ్డి, నల్లగొండ, ఇక్కడ హైదరాబాద్లో మొత్తం కూడా మేము టీం వర్క్ చేస్తూ జనాలకు వెళ్తున్నాం. అలాగనే మేము గవర్నమెంట్ పథకాలను కూడా మేము వాళ్ళ మధ్యలోకి తీసుకొస్తున్నాం. ఇస్రం కార్డులని, ఆధార్ కార్డు రెన్యువల్లని, అంటే గవర్నమెంట్కి సంబంధించి కొన్ని పథకాలు అందరికీ అందట్లేవు. మేము కూడా స్టమ్ములలో ఉండి మేము పిల్లల కోసం పనిచేస్తున్నాం. బాలల హక్కుల పరిరక్షణలో 15 సంవత్సరాల నుంచి కూడా ఆశ్రిత ఎన్జిఓ నుంచి వర్క్ చేస్తున్నాను. అందులో భాగంగా ఎన్నో రకాలుగా చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇంకే విధంగానైనా అన్ని సహకారాలు ఆశ్రిత అందిస్తున్నదనే విషయాన్ని మా ఏరియాలో పిల్లలకే కాకుండా హైదరాబాద్ ట్విన్ సిటీస్లో కూడా మొత్తం కూడా ప్రచారం చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన సహాయ అందిస్తున్నాను. దానికి తోడ్పాటుగా ఈరోజు మేము ఒక యాక్సెస్ ఫర్ జస్టిస్ అంటే చైల్డ్ మ్యారేజ్ అండ్ చైల్డ్ పైన జరిగే అఘాయిత్యాల గురించి వీటిపైన ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. అది ఫస్ట్ కూడా మేము దేవీ దేవాలయం నుంచి స్టార్ట్ చేసినాం. ఫస్ట్ మీటింగ్ పెద్ద ఎత్తున జరిగింది. దాంట్లో మంచి స్పందన వచ్చింది. ఇక్కడ జరిగే చైల్డ్ మ్యారేజ్ల పైన కూడా మాకు అందరూ చాలా వరకు సపోర్ట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాటిని మేము ఆపడానికి చాలా రకాలుగా కృషి చేసి ఆపేసినాం కూడా. అలాగే అందరూ సహాయ సహకారాలు ఇలాగే అందించాలని పబ్లిక్ని మరి కోరుకుంటున్నాము. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా మేము పబ్లిక్ మధ్యలోకి వెళుతూ మీ మీడియా తరఫున కూడా మేము తెలియజేసుకునేది ఏంటంటే అందరికీ కూడా అవేర్నెస్ ఈ ప్రోగ్రామ్స్ని మీరు చేరేలా చేయాలని